హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానన్నమాట. ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ పొద్దున్న ఇంకా వర్షం పడుతూనే ఉందన్నమాట. ఇంకా రాత్రి నుంచి అయితే ఫుల్ వర్షం ఒకటి అస్సలు తగ్గనంటే తగ్గట్లేదు అనమాట. ఇంకా ఏం పని చేయడానికైతే ఇంకా బయట అయితే ఛాన్స్ అయితే లేదు ప్రస్తుతానికైతే. సో ఇంకా పొద్దున్నే లెగ్సాం కదా, ఇంకా లేకంగానే ఇంకా హాట్ వాటర్ అయితే ఇంకా కాసుకొని తాగే అలవాటు ఉందని డైలీ వ్లాగ్తో మీకు చెప్తూ ఉంటాను. సో నైట్ అయితే ఇంక ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకున్నాను ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అనమాట. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇంకా నైటే ఇంకా ఇడ్లీ పిండి ఇంకా మినప్పప్పు ఇంకా కలిపి ఇంకా ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా నైట్ అస్తమానం ఇంక ఇట్లా ఉంచేసాను. సో ఇంకా మార్నింగ్ ఏం లేకగానే ఇంక ఇడ్లీలు వేసేసుకుంటాను. ఇంక ఇడ్లీ వేసినాకైతే ఇంకా పిల్లల్ని లేపుతానమాట. ఇంక ఇప్పుడు ఈ లోపు ఉడుకుతూ ఉంటాయి, ఇంకా వాళ్ళని రెడీ చేయొచ్చు అనేసి ఇంకా ఫస్ట్గానే లేస్తున్నాను. సో పొద్దున్నే లెగడం వల్ల అయితే కొంచెం పనులు అనేది చిన్న పనులు అయితే కంప్లీట్గా అయిపోతుంది. అదే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. వంటకి అయితే కొంచెం సాల్ట్ అయితే సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. టుడే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో డిఫరెంట్ అంటే ఒకరోజు ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశలు, ఒకరోజు అలా గారెలు కూడా వేసాను. ఇంక ఇట్లాగా చేంజ్ చేస్తూ ఉన్నాను. సో ఇంక ఇక్కడ ఈరోజు అయితే ఇంకా నేనే ఓన్గా అయితే ఇడ్లీ పిండి రెడీ చేసుకొని సో మార్నింగ్ ఈరోజు అయితే ఇంక ఇడ్లీలు వేస్తున్నాను అనమాట ఇంకా పొద్దున్నే. సో ఇంకా ఇట్లా రెడీ చేసుకుంటే చాలా హెల్తీ కూడా. ఇంకా ఒకసారి అయితే వాయుకూడం కూడా వేయాలన్నమాట. ఇంకా చాలా బలం అనమాట. ఇంకా ఇప్పుడు పెళ్ళైన కొత్తలో అయితే ఇంకా వేసుకుని తిన్నాము. సో ఇంక ఇప్పటికైతే అసలు దాని మొహంకే ఇంకా అట్లా అయితే చేయలేదన్నమాట. చూడలేదు, ఇక బయట కూడా తెచ్చుకుంటాం లేదు అండ్ ఇంట్లో కూడా వేసుకుంటాం లేదనమాట. ఎప్పుడో వేసాను ఇంకా వాయుకూడం అనేది. సో ఈ కుదిరితే చూడాలి. ప్రస్తుతానికైతే కొంచెం అయితే నేను జారుగా కలిపేసానండి, ఫస్ట్ టైం కదా. సో ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకుంటే ఫస్ట్ టైం చేశాను. ఇంకొంచెం వాటర్ ఎక్కువైందనమాట, అయినా పర్వాలేదు, ఉడికితే సరిపోతుందనమాట. సో బాయిల్ అయితే ఇంకా ఇడ్లీ చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఇంకా వచ్చేస్తాయి. సో హెల్తీ ఇడ్లీ అనమాట. ఇంకా మినపప్పు అయితే నేను ఎక్కువగా వేసుకున్నాను. కొంచెం ఏదో మరీ అంత ఎక్కువగా కాదు, మరీ ఎక్కువ అయిపోతే ఇంకా జిడ్డుగా బంకగా ఉంటుంది అనేసి అంటే కొలతగా వేసుకున్నాను అనమాట. ఇంకా బయట మేము తెచ్చుకుంటాం చూసారు కదా, ఇంకా మీకు చాలాసార్లు చూపించాను మీకైతే. సో ఆ పిండి అయితే అస్సలు బాగోదండి, అందుకే నేనుగా ఓన్గా తయారు చేసుకున్నాను. ఇంకా పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసానమాట. ఇంకా నైటే తెచ్చుకుంటాము 2 ప్యాకెట్లు అనేసి. ఇంకా చిన్న బాబును పెద్ద బాబును లేపుతున్నాను. ఇంకెక్కడైతే దీక్షలేమ్మా పెద్దోడలే ఫ్యాన్ ఆపనా? ఫ్యాన్ ఆపతే లాగా మరి లేస్తావా? మరి ఫ్యానేనా లేస్తావా? అమ్మా స్కూల్ ఉందా? స్కూల్ ఉందని నడవండి. లే దీక్షితులే. ఇంకెక్కడేమో చట్నీ కూడా ఇంకా రెడీ చేస్తానమాట. ఇంకా పిల్లల్ని లేపేసేసి ఇంకా రెడీ స్నానానికి అయితే వేడి నీళ్ళు కట్టేసి ఇంకా రెడీ అయిపోయారు. సో బ్రష్లు చేయించి ఇంకా రెడీ చేశానమాట. ఇంకా ఇడ్లీ కూడా ఇంక ఈ లోపు అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా చక్కగా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందనమాట. పిండి కొంచెం వేస్తే ఇడ్లీ చూసారు ఎట్లా పొంగిందో, చాలా బాగున్నాయి చూడడానికి అయితే. ఇంకా టేస్ట్ లేనియే తినాలండి, మనం అయితే టేస్ట్ ఉన్నాయే తినకూడదు. అంటే టేస్ట్ లేని హెల్తీ ఫుడ్ అనమాట, మనకు నచ్చక దూరం పెట్టేస్తూ ఉంటాము. సో ఇంకా పిల్లలైతే ఇంకా తింటూ ఉన్నారు. నేనైతే ఇక్కడ బ్యాగులు కూడా సర్దేసుకున్నాను. ఇంకా వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఏమైనా పెట్టాలని పెట్టేశాను. ఇంకెక్కడైతే మా చిన్నోడు మారం చేస్తున్నాడు అనేసి మా హస్బెండ్ అయితే ఇంకా తినిపిస్తున్నాడు అనమాట. సో వాడైతే కొంచెం స్లోగా తింటాడు, తొందరగా తినడం. ఇంకా తినే దగ్గర ఇంకా టైం అంతా అయిపోద్దండి అసలు. నిన్న ఈవినింగ్ కేకులు అనమాట, ఇంకా స్నాక్స్ పెట్టాను. ఇంకెక్కడైతే చూడండి ఇంకా ఆఫ్టర్నూన్ అదే 11 గంటలకు అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాకైతే ఇంకా ఎట్లాగైతే రెడీ అయిపోయాను. రాత్రి అయితే కేక్ కటింగ్ వల్ల సో ఇంకా డ్రెస్ వేసుకుని మళ్ళీ ఇంకా అప్పటికప్పుడు తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఇంకా రెడీ అయ్యి మళ్ళీ ఇంకా అదే డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో 11 గంటలకైతే ఇంకా బజార్ వెళ్ళేసి ఇంకా బీరకాయలు అయితే కేజీ బీరకాయలు అయితే తీసుకుని వచ్చాను. సో ఇంక ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ అనమాట. ఇంకా లంచ్లోకి మార్నింగ్ ఇంక ఇడ్లీ వేసాను. ఇంక ఇప్పుడైతే సో వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా డైలీ అసలు 2 గంటల వరకు అయితే నాకు అసలు గ్యాపే ఉండదండి కూర్చుంటాకైతే. నాకు
ఓ పక్క అయితే వీడియోస్ తీసుకుంటూ ఇంకో పక్క అదే షూట్ చేసుకుంటూ ఓ పక్క పనులు చేసుకోవాలంటే చాలా ఇదిగా ఉందన్నమాట. సో ఒకదాని తర్వాత ఒకటి ఉంటానే ఉంటుంది. ఏంటి ఇప్పుడు అవసరమా నీకు వీడియోలు అంటారు చాలామంది అయితే. సో ఏం చేయనండి, ఇంకా ఖాళీగా ఉన్నాననేసి ఇంకా ఇలా షూట్ చేసుకుని ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మీ తప్పు అనుకుంటే నేనేం చేయలేను అనమాట. సో ఇంకా ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. బీరకాయలు అయితే బాగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఇంకా వాటర్లో అయితే వేసేసి ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాకైతే బాగా కలుపుకున్నాను అనమాట. అంటే నొక్కు పట్టేసాను ఇంకా బీరకాయలు ఉన్న వాటర్ అంతా దిగేయడానికైతే. సో వాటర్ ఉంటే మరీ ఎక్కువైపోతాయి కూరలో వాటర్ అనేసి ఇంకా నేను పిండేసుకుంటున్నాను అనమాట. సో పిండుకొని చక్కగా తాలింపు పెట్టి అదే పోపు దినుసులు నా దగ్గర ఉన్నాయి మాత్రం వేసుకునేసి ఇంకా అందులో వేసేసుకుంటున్నాను బీరకాయ ముక్కల్ని. ఇంకా తర్వాత అయితే ఇంకా మగ్గినాకైతే ఇంకా తర్వాత ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు టమాటాల ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇంకా సింపుల్గా అయితే ఇంకా ఈరోజు శనగపప్పు బీరకాయ కర్రీ చేద్దామనేసి ఇంకా డిసైడ్ అయిపోయినాం అనమాట. ఇంకా ఎప్పటికప్పుడు ఏ రోజు కూరగాయలు ఆ రోజు తెచ్చుకుంటాము. నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి నాకు అస్సలు వండబుద్ధి అవ్వదండి. ఓన్లీ ఫ్రిడ్జ్ పాలకి పెరుగు ఏమన్నా పిండ్లు ఎప్పుడన్నా దోశ పిండ్లు కానీ రెడీ చేసుకుంటే దానికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ కూల్ డ్రింక్స్ ఎప్పుడన్నా కూల్ డ్రింక్స్ పెట్టుకుంటే ఇంక దానికి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. సో నేను దేనికి ఎక్కువగా యూజ్ చేయను అసలు. ఫ్రిడ్జ్ అయితే కూరగాయలు ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటాం కాబట్టేసి మామూలుగా కూరగాయలు ఇంకా టమాటాలు పచ్చిమిర్చి కామన్ అది ఆల్రెడీ ఉంటాయి, ఎప్పటికప్పుడే ఉంటాయి అన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటూనే ఉంటాను. సో కూరగాయలు ఏమన్నా డిఫరెంట్ కర్రీ చేసుకోవాలంటే ఇంకా అప్పటికప్పుడు తెచ్చుకుంటాం అనమాట. సో చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే. ఇంకా మన హోమ్ వ్లాగ్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది మన లైఫ్ అనేది. ఎప్పుడు చేంజ్ అయ్యింది ఏంటి అనేది ఎవరికి తెలియదు కాబట్టి ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. సో అందరి లైఫ్లో ఒకేలాగా ఉండాలని లేదనమాట. సో డిఫరెంట్గా ఉంటాయి. సో నా లైఫ్ ఇలా ఉందనేసి ఇంకా మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా డైలీ అనమాట, డే బై డే వ్లాగ్ అయితే తీసి మీకైతే తప్పనిసరిగా అయితే షేర్ చేస్తూ ఉంటాను. దీనికి కూడా చాలామంది ఏంటి ఈ ఫోన్లో వస్తుంది ఏంటి నేను తెలిసిన వాళ్ళు అయితే ఏంటి ఫోన్లో వస్తుంది ఇవిడి ఫోన్లో ఎలాంటి వీడియోలు కూడా పెడుతుందా అని చాలామంది అయితే అనుకునే ఉంటారు నాకు తెలిసి అయితే. సో అనుకోండి, నాకు నష్టం ఏమి రాలేదు. సో నేను ఖాళీగా ఉన్నాను అనేసి ఇంక వీడియోలు తీసుకుంటున్నాను. ఇంక లోపు అయితే మా హస్బెండ్ ఇంకా బయటకు వెళ్ళి కూరగాయలు అవి తీసుకుని వచ్చాడు కదా, ఇంకా షాప్కి అయితే ఇంకా రెడీ అయిపోయారు. ఇందాకడే ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. సో స్టార్ట్ అవుదామని వెళ్ళాడు. ఇంకా ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇంకా నేనైతే ఇంకా 2 రోజుల నుంచి ఫుల్ వర్షం అనమాట. ఇంకా డోరే ఓపెన్ చేయలేదు. సో చెమ్మగా ఏదో స్మెల్ కింద అయితే ఉంటుంది అనమాట. ఇంక బాగా ఇప్పుడైతే ఎండ కాస్తుంది. సో అందుకనేసి ఇంకా బ్యాక్ సైడ్ డోర్ అయితే ఇంకా ఓపెన్ చేశాను. సో గాలి వెలుతురు వస్తే ఇంకా ఏమన్నా బ్యాడ్ వాసన ఉంటే పోతుంది అనేసి ఇంకా బ్యాక్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేశాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఒకసారి చూసేయండి. కర్రీ అయితే ఫైనల్లీ ఇంకా వచ్చేసింది. ఇంకా క్యారేజ్ అయితే ఇంకా రెడీ చేసి తీసుకుని వెళ్ళాలి. సో ఈవినింగ్ అయితే ఇంకా బయటకు వెళ్ళే పని ఉంది. సో క్లిప్ అయితే పెడతాను తప్పనిసరి. అట్లయితే ఇంకా ఈరోజు ఫుల్ ఎండ అయితే వేస్తుంది. సో నిన్నటే ఇంకా మొన్నటిగా అయితే ఇంకా పొద్దున్నే వేసేసాను అనమాట. ఇంకా ఎండలో అయితే ఇంకా బట్టలు ఉతికే టైం కల్లా ఇంకా అవి కూడా కొంచెం చెమ్మగొన్నాయి, మొత్తం ఆరిపోయినాయి అనమాట. ఇంకా మళ్ళీ ఇంకా బట్టలు అయితే ఇంకా ఉతికేసినాకైతే ఇంకా అవి తీసేసి ఈరోజు ఉతికినాయి అయితే ఇంకా వేసేసాను. సో ఇంక ఇదిగోండి, మొన్న షూ అయితే ఆరేసాను అనమాట. ఇంక ఇప్పటికైతే ఆరినాయి. సో ప్రస్తుతం చూడండి, ఇంకా బట్టలు అయితే ఫుల్గా అయితే వేసాను, మొత్తం అటు ఇటు కూడా వేసాను. సో బట్టల పని అయిపోతే ఇంకా ఒక సగం పని అయితే అయిపోయింది అనిపిస్తుంది అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా వంట అయితే ఇంకా ఉడుకుతుంది ప్రస్తుతానికైతే. ఇంకా బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను. సో వచ్చినాక పిల్లలు క్యారేజ్ పెట్టినాకైతే వచ్చినాకైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. నేను చెప్పాను కదా ఇంకా బయటకు వచ్చే పని ఉందనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి అయితే ఇంకా వచ్చామన్నమాట. ఇంకా మా హస్బెండ్ దగ్గర ఇంకా పెట్టుకునేవాడు. ఇంకా షాప్ అయితే చేంజ్ చేసి వేరే చోట అయితే పెట్టాడు. ఎలా ఉందా ఏంటి అనేది ఇంకా చూడడానికి అయితే వచ్చేసాము. చూసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఒక 10 minutes కూడా లేము. సో
సో ఇంక ఇక్కడేమో ఇంకా మున్సిపల్ ఆఫీస్కి అయితే ఇంకా వచ్చాము పనుండి అయితే ఇంకా అటు నుంచి ఇంక ఇక్కడికైతే వచ్చామే. నేనైతే ఇంకా ఆయన పనుంది లోపలికి వెళ్ళాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఆయన. ఇంకా నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నాను. సో ఇంకెక్కడైతే ఇంక ఇంటికి వచ్చి నాకైతే ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. రాగానే ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ బాయ్.